హాయ్ అండి, మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆల్జీబ్రా నుంచి 2 సమ్స్ అయితే చేద్దాం. 3 - x - 3 = 27 అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి బేసిస్ అనేవి ఎలా ఈక్వల్గా అవుతుంది. ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని 27ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3³ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 3 - x - 3 = 3³ అంటే ఇక్కడ 3³ అంటే 3 × 3 × 3 అంటే 3 × 3 = 9, 9 × 3 = 27. 27ని ఈ విధంగా రాసుకుందాం. బేసెస్ రెండు కూడా సమానమైనవి కాబట్టి వాటి యొక్క పవర్స్ కూడా సమానం అవుతుంది. x - 3 = 3 అవుతుంది. ఇక్కడ x - 3 ఈ -3ని ఈజ్వల్ తీసుకెళ్తే +3 అవుతుంది. 3 + 3 3 + 3 = 6. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6. నెక్స్ట్ సమ్ వచ్చి ఇక్కడ మనకి a × b × c /a² b² c⁴ అని ఇచ్చారు. న్యూమరేటర్లో a ఉంది, డినామినేటర్లో a² ఉంది. అంటే a × a 2 a's ఉన్నట్టు, అంటే 2 a ఉన్నట్టు. 1a క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఎస్టీస్లో బీలో న్యూమరేటర్లో b ఉంది, డినామినేటర్లో b² ఉంది. అంటే ఒక b క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో ఒక c క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో ఒక c క్యాన్సిల్ అవుతుంది, c³ ఉంటుంది. ఆన్సర్ ఈస్ పైన ఏమీ లేవు కాబట్టి 1 ఏ మిగిలింది ab c³. ఆన్సర్ ఈస్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నా ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ నేమ్ వచ్చి మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్.